నేను అప్పుడు బాంబేలో దిగినప్పుడు సిస్టమే లేదు అసలు. ఏమి ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి, ఎవరు ఛాన్స్ ఇస్తారు, ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి, ఏమీ తెలియదు. ఇట్ వాజ్ లైక్ వన్ బిగ్ కేయాస్. గోడ. అంటే నేను అసలు ఒకరోజు ధర్మ ఆఫీస్ బయట ఉండేవాడిని, ఒకరోజు యశ్రాజ్ ఆఫీస్ బయట ఉండేవాడిని, ఒకరోజు ఎక్సెల్ ఆఫీస్ బయట ఉండేవాడిని. సడన్గా ఎవరైనా ఫరాన్ అఖ్తరో యశ్రాజ్లో ఆదిత్య చోప్రా బండి వెళ్తుంటే దాని వెనకాల ఉరుక్కుంటూ వెళ్ళడం. ఎవరన్నా ఇప్పుడు అనురాగ్ బస్సు అని ఒక డైరెక్టర్ ఉన్నారు, ఆయన ఏంటి బర్ఫీ అని ఒక సినిమా తీశారు. ఆయన బండి వెళ్తుంటే సడన్గా ఆయన ఆపేసి ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చేసి నా పోర్ట్ఫోలియో, నా పిక్చర్స్, నా ఆడిషన్ ది సీడీ టక్ మన ఆయనకి ఇచ్చేసేవాడిని. అలా ఎంతో మంది సెలబ్రిటీస్ని స్టాక్ చేసేవాడిని. వాళ్ళు వెళ్ళని ఇప్పుడు గుళ్ళకి వెళ్తే వినాయక చవితికి అక్కడ బాంబేలో చాలా పెద్దగా చేస్తారు. సో 11 days ఒక పెద్ద పండల్స్ ఉంటాయి. ఆ పండల్స్లో అంతా బాలీవుడ్ డైరెక్టర్ సెలబ్రిటీస్ వస్తారు. నేను రోజు ఆ పండల దగ్గరే నుంచునేవాడిని. ఈ రోజు ఎవడన్నా బాలీవుడ్ డైరెక్టర్ వస్తే టక్మని మన పోర్ట్ఫోలియో, పిక్చర్స్ ఇది ఇచ్చేద్దామని. సో అలా చాలా మందికి అలా ఇచ్చేయడం జరిగింది. తర్వాత వాళ్ళు అసలు అది చదవని కూడా చదవరని నాకు తెలియదు ఆ టైంలో. నేను వెరీ ఆ టైంలో నాకు అసలు తెలియదు ప్రాసెస్ ఏంటి. నిజంగానే ఇది చదువు చూసి మనకి రేపు ఫోన్ చేస్తారేమో అని అలా వెయిట్ చేసేవాడిని. ఫోన్ వస్తుంది. కానీ ఎప్పుడు వచ్చేది కాదు. తర్వాత నాకు అర్థమైంది, ఇలా మనం ఇది ఎన్ని చేసినా మనకు ఛాన్స్ రాదు. ఎన్నాళ్ళు పట్టింది ఇది గ్రహించడానికి? పట్టింది ఒక 2-3 years. దీనిలోనే ఈ ప్రాసెస్లోనే పోయింది. బట్ నాకేంటంటే నేను ఎందుకు చేసేవాడిని అంటే నా ఎఫర్ట్ ఎక్కడ తగ్గట్లేదన్న గిల్ట్ నాకు ఉండకూడదు. అంటే మనం ఎఫర్ట్ పెట్టలేదు అని మనకు అనిపించకూడదు. ఎగ్జాక్ట్. ఛాన్స్ వచ్చిందా లేదా వేస్ట్, అది 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 పక్కన సెకండ్ టాపిక్. మనం పడుకునే ముందు ఈ రోజు బాంబేలో నేను అసలు కావాల్సిన ఎఫర్ట్ అంతా పెట్టానా లేదా, అందరినీ కలిసానా లేదా, నేను